తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్లోని జలావర్లో స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. 4 విద్యార్థులు చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. 4 విద్యార్థుల పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకుపోయారు 70 మంది వరకు విద్యార్థులు. గ్రామస్తుల మద్దతుతో రెస్క్యూ బృందాలు అక్కడ రెస్క్యూ చేస్తున్నాయి. జేసీబీ యంత్రాలతో శిథిలాల తొలగింపు జరుగుతుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. స్కూల్ బిల్డింగు కూలడంతో విద్యార్థులు చనిపోవటం అనేది ఒక అత్యంత విషాదకరమైనటువంటి వార్తగా చూడాలి. ఇది దేశవ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నదులు, జలాశయాలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా వాటర్లో నానిపోతున్నాయి. వర్షాలకు పురాతన భవనాలు కుప్పకూలిపోతున్నాయి. రాజస్థాన్ కుండపోతగా వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇబ్బంది ఏర్పడుతోంది. కోట, పాలి, జాలోర్, ధోల్పూర్ జిల్లాల్లో ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ట్రాక్ల మీద వరద నీరు నిలవటం వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజస్థాన్లోని జలావర్లో శుక్రవారం ఉదయం ఒక ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిపోవడంతో 4 పిల్లలు స్పాట్లోనే చనిపోయారు. 60 నుంచి 70 మందికి పైగా పిల్లలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్లోకి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అక్కడ ఈరోజు ఉదయం ఆ బిల్డింగ్ అనేది వాటర్లో నానిపోవటం వల్ల స్కూల్ బిల్డింగ్ ఒక్కసారిగా ఆ పైపెచ్చు పూర్తిగా ఊడి కింద పడ్డది. కింద పడ్డ వెంటనే స్కూల్లో అప్పుడే వచ్చినటువంటి విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఒక్కసారిగా మీద పట్టడంతో 4 విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారంటే ఎంతటి భయంకరమైనటువంటి దృశ్యం అప్పుడు కనిపించుంటుందో అర్థమవుతుంది. మరికొంతమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్లోని జావర్ ఊళ్ళో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిపోయింది. స్పాట్లో 4 చనిపోయారు. 60 మందికి పైగా పిల్లలు శిథిలాల కింద ఇంకా చిక్కున్నారు. వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. రెస్క్యూ జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. పెద్ద జేసీబీని తీసుకొచ్చి అక్కడ పూర్తిగా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. క్రేన్ల సాయంతో శిథిలాలు తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనలో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థుల్ని హుటాహుటిన అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర వైద్య సంరక్షణ కోసం మనోహర్ థానా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు. వీరిలో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జలావర్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ తెలియజేశారు. ఇదిలా ఉంటే పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, దీనిపై అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తుంటేనే అర్థమవుతుంది. జలావర్ గ్రామంలో అక్కడ గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. కానీ లాస్ట్ 2-3 డేస్ చూసుకుంటే భారీ వర్షాలు పడుతున్నాయి. పురాతనమైనటువంటి బిల్డింగ్స్ పూర్తిగా వాటర్లో నాని కింద అడుగు భాగం పూర్తిగా వాటర్లో తడిసి ఒక్కసారిగా ఆ బిల్డింగ్ పై భాగం అనేది కుప్పకూలిపోయింది. లోపల కింద క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద ఒక్కసారిగా కుప్పకూలి కింద ఉన్నటువంటి ఆ విద్యార్థుల మీద పట్టడంతో 4 విద్యార్థులు ఆ స్కూల్ బిల్డింగ్ పైపెచ్చు తల మీద పడి, వాళ్ళ శరీర భాగాల మీద పడి స్పాట్లోనే 4 విద్యార్థులు చనిపోయారంటే చాలా దారుణమైనటువంటి విషయం, బాధాకరమైన విషయం. తమ విద్యార్థులు స్కూల్కి వెళ్ళారు, చదువుకుంటున్నారని చెప్పి పొద్దునే వాళ్ళని తయారు చేసి స్కూల్కి పంపిస్తే ఈ అనుకోని ఘటన, అనుకోని ప్రమాదం ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ స్కూల్కి సంబంధించి గతంలో కూడా చాలా సందర్భాల్లో పై అధికారులకు కంప్లైంట్ చేశారంట. స్థానిక ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కంప్లైంట్ చేశారట. శిథిలావస్థకు చేరుకుంది, వాటర్లో తడుస్తూ ఉంది, అప్పుడప్పుడు పెసులు పడుతూ ఉన్నాయి. పూర్తిగా బిల్డింగ్ కొల్లాప్స్ అయితే, పై భాగం పూర్తిగా ఊడిపోయి కిందకి కొల్లాప్స్ అయితే స్కూల్లో చిన్న పిల్లలు, విద్యార్థులు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రమాదంలో చిక్కుంటారు. దీని గురించి పట్టించుకోండి అంటే అధికారులు ఏ ఒక్కరు కూడా ఇటువైపు చూసినటువంటి దాఖలా లేదు. అందుకే ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా తమ పిల్లలు ఎలా ఉన్నారు, తమ పిల్లలు అసలు వాళ్ళు కింద పట్టడంతో, పైపెచ్చులు పూర్తిగా ఊడి కింద పట్టడంతో
తీవ్రంగా గాయాలయ్యాయి, కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి, తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. 4 విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారంటే ప్రమాద తీవ్రత అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు, అధికారులు చేరుకున్నారు, అక్కడ క్రేన్లు తీసుకెళ్లారు. శిథిలాల కింద మరికొంతమంది విద్యార్థులు చిక్కుకున్నటువంటి సమాచారం వస్తుంది. వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం జరుగుతుంది. శిథిలాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఉన్నారు. ఇంకా కింద గాయాలతో ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని ఊటావుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు, చికిత్స అందిస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఆ స్పాట్కి చేరుకొని పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా రాజస్థాన్లో, ఇటు పంజాబ్లో బీభత్సమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న ఒక దృశ్యం కూడా మనకి కనిపించింది. పూర్తిగా స్కూల్ నుంచి విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు రోడ్డు మొత్తం కూడా వర్షాన్ని కొట్టుకుపోయింది. అసలు అటు నుంచి ఇటువైపు దాటడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ మానవ వంతెనగా ఏర్పడి 2 యువకులు ఆ స్కూల్ పిల్లలందరినీ కాపాడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాటర్ చూడండి ఎంత ఉధృతంగా ఇటువైపు నుంచి రోడ్డుని తోసుకుంటూ ఆ వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ముందుకు పోతుందో. సో డెఫినెట్గా ఈ మానవ వంతెన వల్ల ఆ విద్యార్థులు క్షేమంగా తమ ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అక్కడ వర్షపాతం అనేది చాలా ఎక్కువగా నమోదవుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధాలు ఇచ్చుకున్నాయి. బిల్డింగులకు వాటర్లో తడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణంగానే ఈరోజు ఉదయం జలావర్లో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ పైకప్పులు పూర్తిగా ఊడిపోయి కిందకి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద పట్టడంతో వాళ్ళందరూ రక్తసిక్తమైపోయినటువంటి పరిస్థితి. చాలామంది విద్యార్థులు గాయాలయ్యాయి. 4 విద్యార్థులు ఆన్ ది స్పాట్ ఈ స్కూల్ భవనం పైకప్పు ఊడి కింద పట్టడంతో 4 విద్యార్థులు స్పాట్లో చనిపోయారంటే అక్కడ దృశ్యాలు అయితే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది. ఆ రక్తం చూసి ఆ విద్యార్థుల్ని సంరక్షించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మట్టి పెళ్లలన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. పైకప్పు పూర్తిగా శిథిలాల కింద ఇంకెవరైనా విద్యార్థులు ఉన్నారేమో అని చెప్పి వెలుగు తీస్తూ ఉన్నారు. స్థానికులు కూడా సాయం చేస్తున్నారు. ఆ గ్రామస్తులు కూడా తమ పిల్లల్ని కాపాడండి, దయచేసి మా పిల్లల్ని రక్షించండి అంటూ అక్కడి గ్రామస్తులు అధికారులు కాళ్ళు పట్టుకుంటున్న పరిస్థితుంది. జేసీబీ హుటాహుటిని తెప్పించారు. అక్కడ ఉన్నటువంటి శిథిలాల్ని తొలగిస్తూ ఉన్నారు. కింద రాళ్ల కింద, బండరాళ్ల కింద, ఆ మట్టి కింద, ఇసుక కింద ఇంకా విద్యార్థులు ఇంకా ఉండిపోయారు. వాళ్ళందరినీ సురక్షితంగా రక్షించే ప్రయత్నం జరుగుతోంది. రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అక్కడి గ్రామస్తులు కూడా ఆ రెస్క్యూ బృందాలకు సహకారం అందిస్తూ ఉన్నారు. దాదాపు 20 నుంచి 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. 4 స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇప్పుడు అధికార యంత్రాంగం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు ఇలాంటి పరిస్థితే ఉంది, ఇలా పురాతనమైనటువంటి భవనాలు ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి. వాటర్లో నానుతూ తడిచిపోతూ అప్పుడప్పుడు పెచ్చులు ఊడిపోతున్నటువంటి భవనాలు చాలా ఉన్నాయి. కొంతమంది నివసేతలు ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయి. అలాగే స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇలాంటి భవనాల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాటిని ఖాళీ చేయించి వేరే బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాలి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఇటువైపు రాలా. కానీ ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఓటావుటిన పరుగుల మీద పరుగులు పెట్టుకుంటూ వస్తారు. కానీ ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు మాత్రం ఏ అధికారి రాడు అంటూ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఆ చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలు ఎంత శోకాన్ని అనుభవించి ఉంటాయి. ఉదయాన్నే స్కూల్కి రెడీ చేసి మా పిల్లలు స్కూల్లో మంచిగా చదువుకుంటారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఉదయాన్నే లేచి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపిస్తే స్కూల్లో ఉన్నటువంటి ప్రమాదకర పరిస్థితులు పాపం వాళ్ళకేం తెలుసు. ఈ వర్షాలు పడతా ఉన్నాయి, పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాలతో పూర్తిగా పైపెచ్చులు పూడిపోయి మన పిల్లలు చనిపోతారన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు కదా. వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో స్కూలు కుప్పకూలింది, విద్యార్థులు అందులో చిక్కుకున్నారు, దెబ్బలు తగిలాయని. కానీ తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ గుండెలు పాదుకుంటూ అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. 4 చనిపోయారు. ఇంకా చాలామంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడ విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ స్కూలు భవనం దగ్గర శిథిలాల్లో చిక్కున్నటువంటి విద్యార్థుల్ని కాపాడే ప్రయత్నం చాలా సీరియస్గా, వేగంగా, బలంగా జరుగుతోంది. క్రేన్ తెప్పించి ఆ శిథిలాల లోపల నుంచి తీసినటువంటి విద్యార్థుల్ని హుటాహుటిన అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది విద్యార్థులు కూడా ఇంకా లోపల చిక్కున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం మనకు వస్తోంది.